జిల్లా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రభుత్వంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు గతంలో అమలు చేశామని అప్పుడు వారు సంతోషంగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం పంటలకు గిట్టుబాటు ధర, క్రాప్ ఇన్సూరెన్స్, ఎరువుల కొరతతో రైతులు తీవ్రంగా రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. రైతులందరూ కూడా చెట్ల కింద కూర్చోబడే పరిస్థితి. ఈ విధంగా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా జరగలేదు. రైతులకంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వడం కానీ, పనిముట్లు ఇవ్వడం కానీ, పెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ, అన్ని కూడా సబ్సిడీ ధరలు ఇవ్వడం కానీ, రైతులకు గిట్టుబాటు ధరకు అక్కడ మనకు ఆయన ప్రత్యేకంగా నిధి కేటాయించి ఆ నిధి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఈ రోజు రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు. ఎరువుల కొరత, యూరియా కొరత, మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులను అనేక విధాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మామూలుగా ఎరువులు కేటాయించేదంటే 50% షాపులకు ఇస్తారు, 50% మన గవర్నమెంట్ సింగిల్ విండోలకు కానీ లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ ద్వారా అన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగా కాకుండా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ లో తరలించేదానికి అనువుగా ఇక్కడ మార్కెట్కి ఇవ్వకుండా మిగతా రైతు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఎరువుల ధర పెరిగిపోవడం దాదాపు